హలో! నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పీటీహెచ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో పీటీహెచ్ స్థాయి పెరిగినట్లు మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని వివరించబోతున్నా. ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగులుగా ఉన్నప్పుడు మనం పరీక్షలు చేయించుకుంటాం. చాలా రకాల పరీక్షలు ఉంటాయి. అవి కెఫ్టీ అయినా, యూరిన్ పరీక్ష అయినా, హార్మోన్ పరీక్ష అయినా, ఐసిడి స్టడీ అయినా, 24 గంటల యూరిన్ స్టడీ అయినా కావచ్చు. అందులో ఇంకొక పరీక్ష మనకు తరచుగా కనిపించేది పీటీహెచ్ పరీక్ష. ఇప్పుడు ఈ పీటీహెచ్ అంటే ఏమిటి? మన శరీరంలో ఇది ఏమి చేస్తుంది? మరియు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో ఎందుకు పెరుగుతుంది? దీనిని తగ్గించడానికి, దీనిని నిర్వహించడానికి మనం ఏమి చేయాలి? దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పీటీహెచ్ అంటే థైరాయిడ్ హార్మోన్. మనం తరచుగా థైరాయిడ్ గురించి వింటాం, మరి పారాథైరాయిడ్ కూడా అదేనా? కాదు, ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఎవరైనా థైరాయిడ్ సమస్యతో బాధపడితే ఆ వ్యాధి వేరు. కానీ ఈ పారాథైరాయిడ్ హార్మోన్కు ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అది ఏమిటంటే మన రక్తంలో స్వేచ్ఛగా తిరుగుతున్న కాల్షియాన్ని అక్కడి నుంచి తీసి ఎముకలపై అంటించి ఎముకలను బలంగా చేయడం. సరే, కాబట్టి మన శరీరంలో ఎప్పుడైనా ఎముకలు బలహీనపడుతున్నప్పుడు మన రక్తంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది రిపోర్టుల్లో కనిపిస్తుంది. మన ఎముకలు ఎందుకు బలహీనపడుతున్నాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి కారణం మన కిడ్నీలు బాగా పనిచేయకపోవడమే. కిడ్నీ గురించి మనందరికీ తెలుసు. కిడ్నీ మన శరీరంలో రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ద్రవాన్ని శరీరం నుండి బయటకు పంపుతుంది. మనం తెలుసుకున్నది కేవలం మూత్రాన్ని తయారు చేస్తుంది అనేదే. కానీ మన కిడ్నీలు ఇంకా చాలా పనులు చేస్తాయి. అందులో ఒకటి ఏమిటంటే మనం సూర్యకాంతి ద్వారా లేదా ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ డిని యాక్టివేట్ చేయడం. యాక్టివేట్ అయిన విటమిన్ డి పని ఏమిటంటే అది ఎముకలపై కాల్షియాన్ని అంటించి ఎముకలను బలంగా చేయడం. అందువల్ల ఒక సాధారణ వ్యక్తి సూర్యరశ్మిలో కూర్చున్నా లేదా మంచి ఆహారం తిన్నా, విటమిన్ డి సమృద్ధిగా తీసుకున్నా అతని కిడ్నీలు బాగానే ఉంటాయి. అప్పుడు అది ఏమి చేస్తుంది? మనము సూర్యరశ్మి ద్వారా తీసుకున్న విటమిన్ డిని యాక్టివేట్ చేస్తుంది. అది త్వరగా జరుగుతుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో మనం సూర్యరశ్మిలో కూర్చుని లేదా ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ డి శరీరానికి ఉపయోగపడదు. ఎందుకంటే కిడ్నీ పనిచేయడం లేదు. అందుకే మన రక్తంలో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. మన ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. అక్కడ ఫాస్ఫరస్ పెరుగుతుంది. మరియు దీనికి ప్రతిస్పందనగా మన శరీరంలో పీటీహెచ్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది ఎముకలకు అంటించే పనిలో పీటీహెచ్ పాత్ర ఉంటుంది. అందువల్ల అసమతుల్యత ఏర్పడుతున్నప్పుడు శరీరాన్ని ఉత్తేజితం చేయడానికి పీటీహెచ్ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. ఇది వేలల్లోకి చేరుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం విటమిన్ డిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన కిడ్నీ తక్కువగా పనిచేస్తోంది కాబట్టి విటమిన్ డి యాక్టివేట్ కావడం లేదు. యాక్టివేట్ అవుతుందా అంటే ఎలా అవుతుంది? దీనికి ఒక చిన్న పరిష్కారం ఏమిటంటే పీటీహెచ్ చాలా ఎక్కువగా ఉన్న రోగులకు దాన్ని నియంత్రించడానికి విటమిన్ డి సప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను విటమిన్ డి సప్లిమెంట్ అన్నప్పుడు మీ మనసులో ఉంటుంది, అరే, నేను కూడా తీసుకుంటున్నాను. నేను ప్రతి వారం ఒక సెషన్ తీసుకుంటాను. మీరు కూడా ప్రతి వారం ఒకసారి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే ఇతరులా చేస్తే మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆమె ఖచ్చితంగా విఫలమవుతుంది. మీ పీహెచ్ నియంత్రణలోకి రాదు. మీ శరీరంలో కిడ్నీ బాగా పనిచేయకపోవడం వల్ల విటమిన్ డి యాక్టివేట్ కావడం జరగదు. అందుకే మీరు ప్రతి వారం ఒకసారి తీసుకునే విటమిన్ డి అంటే అది కోలెకాల్సిఫెరాల్. ఇది ఇనాక్టివ్ విటమిన్ డి. దాన్ని కిడ్నీనే యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీ పనిచేయడం లేదు. కాబట్టి మీరు తీసుకుంటున్నది వృధా అవుతోంది. దాని బదులు మనం తీసుకోవాల్సింది కాల్సిట్రియోల్. కాల్సిట్రియోల్ అనేది విటమిన్ డి యొక్క ఒక రూపం. ఇది యాక్టివేటెడ్గా ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి కిడ్నీ అవసరం లేదు. అది ఒక స్థాయి ఎక్కువది. అందుకే మనం దాన్ని తీసుకున్న వెంటనే మన శరీరంలో ఉన్న పీటీహెచ్ విలువ నియంత్రణలోకి రావడం ప్రారంభమవుతుంది. మరియు కాల్సిట్రియోల్ మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దాని పరిమాణం తక్కువ ఎక్కువ అనేది మనం రిపోర్ట్ చూసి తెలుసుకోవాలి. కానీ అవును, దీన్ని మనం ప్రతిరోజు తీసుకుంటాం. వారానికి ఒకసారి తీసుకునే విధానం ఇక్కడ ఉపయోగించరు. కొంతమంది డాక్టర్లు కేవలం విటమిన్ డి మాత్రమే ఇస్తారు. కొంతమంది డాక్టర్లు విటమిన్తో పాటు కాల్షియాన్ని కూడా కలిపి ఇస్తారు. రెండు సరైనవే. ఇవి కాకుండా మన దగ్గర ఇంకా చాలా చికిత్సలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి, కానీ అవి పనిచేస్తున్నట్లు ఎక్కువగా కనిపించవు. ఇవి చిన్న చిన్న విషయాలు, కానీ ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి తెలిసుండాలి.
ఎందుకంటే రిపోర్ట్లో మన పీటీహెచ్ వేలల్లోకి వెళ్తోంది. రోగిలో ఈ విషయం మీద భయం పెరుగుతుంది. దానికి ఏదైనా చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది. అప్పుడు అతను పానిక్ అవుతాడు. కాబట్టి ఇక్కడ పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఏ సర్జరీస్ అవసరం లేదు. అదనంగా మందులు తినాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సప్లిమెంట్స్‌ను మాత్రమే జోడించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా పీటీహెచ్ గురించి మీ మనసులో ఉన్న సందేహాలు లేదా మీరు కోరుకున్న సమాచారం మీకు లభించిందని నేను ఆశిస్తున్నాను. ఏదైనా లోపం అనిపిస్తే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇదితోనే మీ అందరినీ వీడిపోవడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.